హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, పీజీ సీట్ల పెంపునకు ప్రతిపాదనలు పంపండి డిఎంఈలకు తెలిపిన కేంద్ర అధికారులు. సో ఈ పీజీ నీట్కు సంబంధించినటువంటి సీట్లను అయితే మేము పెంచుతాము, మీరు ప్రతిపాదనలు పంపండి అని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఈ పూర్తి ఆర్టికల్ను చూసే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పీజీ సీట్ల పెంపునకు ప్రతిపాదనలు పంపండి డిఎంఈలకు తెలిపిన కేంద్ర అధికారులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది మరిన్ని సీట్లు పెంపునకు జాతీయ వైద్య కమిషన్ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక్కో పీజీ సీటుకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 1.5 కోట్లు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటాలతో నిధులు కళాశాలకు అందనున్నాయి. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర డిఎంఈలు నరేంద్ర కుమార్, శివరాం ప్రసాద్ సమావేశమై కేంద్ర ప్రాయోజిత పథకం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులపై చర్చించారు. ప్రతిపాదన పంపితే సీట్లను మంజూరు చేయడంతో పాటు నిధులను అందిస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. సో గైస్, ఈ ఫండ్స్తో పాటుగా సీట్లను కూడా మేము పెంచుతాము, మీరు ప్రతిపాదనలు పంపండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు అయితే ఈ యొక్క ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు ప్రిన్సిపాల్లు తమ కళాశాలలో ఏ మేరకు పీజీ సీట్లను పెంచేందుకు అవకాశం ఉందనే వివరాలు పంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతవరకు మనం పీజీ సీట్లను పెంచవచ్చు, ఆ యొక్క ప్రతిపాదనలు పంపండి, వాటిని మేము సెంట్రల్ గవర్నమెంట్కు పంపుతాము అనేటువంటిది విషయాన్ని అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది ఇక్కడ అన్ని కాలేజీలకు. సో యూజీ కళాశాలలు పీజీ కోర్సులు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాయోజిత పథకం కింద గతంలో రాష్ట్రంలో 9 పీజీ వైద్య కళాశాలకు 106 కోట్లు అందాయి. అందులో కేంద్రం వాటా 63 కోట్లు, రాష్ట్రం వాటా 42 కోట్లు. వచ్చే ఏడాది మరికొన్ని యూజీ ప్రభుత్వ వైద్య కళాశాలలు పీజీ కోర్సులను ప్రారంభించే యోచనలో సర్కారు ఉంది. సో గైస్, ఇప్పుడైతే ఏవైతే ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో పీజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టి ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే ఆలోచిస్తుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరింత మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.